ఒక నిమిషం. భవిష్యత్తులో కూడా ఆ. అలాంటి పరిస్థితి ఏర్పడే మనకు మద్దతునిచ్చేటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి. ఓకే సార్, అట్నే ఉండండి, లైన్లో ఉండండి ప్లీజ్. ఒకసారి మరి న్యాయవాది ఎర్రం రాజిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. 30 రోజుల కంటే ఎక్కువ అంటే వాస్తవానికి జైలుకు వెళ్ళడం అనే దాంట్లో రాజకీయ నాయకులు మరి ప్రజా ఉద్యమాలు చేసిన క్రమంలో కావచ్చు, జైలుకి వెళ్ళడం అనేది ఒక క్వాలిఫికేషన్గా తయారైంది. ఈ నేపథ్యంలో ఈ 30 రోజుల కన్నా ఎక్కువ జైల్లో ఉన్న వాళ్ళు మంత్రి పదవి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవికి అర్హులు కాదు. ఆ బిల్లు తీసుకురావడానికి ఇప్పుడు బీజేపీ ప్రయత్నిస్తోంది. మరి ఒక న్యాయవాదిగా చెప్పండి, ఈ 30 రోజుల జైలు జీవితం అనేది ఎలాంటి నేరాలు చేస్తూ ఉంటుంది? దీంట్లో వాస్తవానికి మరి నేరం నిరూపించబడినప్పుడే మరి దోషిగా నిర్ధారించబడుతుంది. కొంతమంది మరి నేరారోపణలతో కూడా జైల్లో ఉంటారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? వాస్తవానికి 30 రోజులు జైల్లో ఉండాలంటే ఎలాంటి నేరాలు చేసి ఉండాలి చెప్పండి రాజిరెడ్డి గారు. నమస్కారం. నమస్తే. ఒకటి సార్, ఇప్పుడు ఆ బిల్లు ఉద్దేశం అయితే ఏం కనబడుతుంది అంటే ఒక జవాబుదారీతనం, ప్రజలకు ఒక జవాబుదారీతనాన్ని మనం ఇవ్వాలి. మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ఈవెన్ ప్రధానమంత్రి పదవి కూడా దాని కింద తీసుకొచ్చారు. ప్రధానమంత్రి పదవి కూడా మినహాయింపు లేదు అందులో. అంటే పూర్తిగా పారదర్శకంగా ప్రజలకు మన సేవకులం కనుక ప్రజలకు జవాబుదారితనం ఉండాలనే ఉద్దేశంగా ఆ బిల్లు తీసుకొచ్చినట్టు కనబడుతుంది. కాకపోతే ఇక్కడ ఇంకొక ఇబ్బంది ఏముంటుందంటే, ఇప్పుడు ప్రతిపక్షాలు లేవదీస్తున్న అభ్యంతరాలు ఏంటంటే ఈడీ ఉన్నది వాళ్ళ చేతిలోనే, సిబిఐ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. నేరారోపణలు చేసేసి ఎవరినైనా మమ్మల్ని జైల్లో పెట్టేస్తే మేము పదవి కోల్పోయే అవకాశాలు ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళ భయం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క అనుమానాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వైట్ కాలర్ నేరాలకు మాత్రమే ఎక్కువ రోజులు జైల్లో ఉండే అవకాశాలు ఉంటాయి. హీనమైన ఘోరమైన నేరాలకు సంబంధించేసి వాళ్ళు బెయిల్ ఇవ్వడానికి చాలా అవకాశాలు తక్కువగా ఉంటాయి. 30 రోజులు, 60 రోజులు, 90 రోజులు కూడా జైల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక బిల్లు తీసుకొచ్చినప్పుడు దాన్ని చర్చించకుండా మొదలే దాన్ని పీకే పీసుకోవడం అనేది అయితే కరెక్ట్ కాదు. పార్లమెంట్ ఉంది, చర్చించడానికి అవకాశం ఉంది. మీ అభిప్రాయాలు మీరు చెప్పండి, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. అదంతా కూడా ప్రజలకు అర్థమవుతుంది పార్లమెంట్ లో చర్చ జరిగితే. పార్లమెంట్ లో చర్చ జరగకుండా ఆ బిల్లు ఏదైనా బిల్లు పెడితే పార్లమెంట్ లో చర్చ జరగాలి. ఇప్పుడు దరిద్రం ఏంటంటే పార్లమెంట్ అసెంబ్లీలు ఏవైతే ఉన్నాయో అవి చర్చ జరగకుండానే ముగిస్తా ఉన్నాయి, చర్చ చేయకుండానే వాయిదా పడతా ఉన్నాయి. ఎప్పుడైతే చర్చ జరుగుతుందో ప్రజలకు వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు, ఈ బిల్లు ఇది. ఆ అవకాశాన్ని ప్రజలు కోల్పోతున్నారు. ఈ రాజకీయ నాయకులు ఏదైతే వాయిదాలు ఏదో ఒక అంశాన్ని తీసుకుంటారో ఆ రోజు సభ జరగదు. అసలు సభ జరగాలా వద్దా? ఎందుకు పెట్టుకున్నాం మన పార్లమెంట్ లో అసెంబ్లీలు? ఇప్పుడు కూడా బిల్లు అనే దాంట్లో వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ అనుమానాలకు కూడా మనం తీసిపారేయలేం. వాళ్ళ అనుమానాలు కూడా కరెక్టే, కానీ దాని చర్చ జరిగితే కదా ఏ రకమైన ఇట్లాంటి ఒక బిల్లు ఒక చర్చ జరిగితే మంచి బిల్లుగా రూపాంతరం చెందుతుంది. దాని వల్ల ప్రజలకు జవాబుదారీతనం పెరుగుతుంది. కనుక ఆ బిల్లు తీసుకురావడంలో మనం అందులో నెగటివిటీని చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే వీళ్ళ అనుమానాలను కూడా చర్చించాల్సిన అవసరం ఉంది పార్లమెంట్ లో. ఆ పార్లమెంట్ లో చర్చ చేయకుండా దాన్ని ఆపడం కరెక్ట్ కాదు. కాకపోతే మనం చూస్తా ఉన్నాం, అధికారంలో ఉన్న వాళ్ళు చాలా నేరాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు పాత్రదారులుగా ఉంటున్నారు, సూత్రధారులుగా ఉంటున్నారు. పాత్రదారులు ఎవరో ఉంటున్నారు. నేరం ఎక్కడో జరుగుతా ఉంది. ఇదంతా కూడా వైట్ కాలర్ నేరాల కిందకి వస్తా ఉన్నాయి. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. టెక్నాలజీ పెరిగినప్పుడు ఇంకా నేరాలు కూడా మనము చిక్కకుండా నేరాలు ఎలా చేయొచ్చు అనే దానికి ఈ టెక్నాలజీని కూడా వాడుకుంటా ఉన్నారు. కనుక ఎవరైతే మనం ఎన్నుకున్నాము, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు నేరాలు చేయకుండా ఇది నిరోధించే అవకాశాలు ఉన్నాయి. కనుక దీని మీద చర్చ జరగడం అనేది చాలా మంచి. అది జరగకుండా చేశారు. ఇప్పటికైతే గవర్నమెంట్ నాకు చూశాను జేపీసీకి ఇచ్చింది కనుక దీని మీద కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. ఇలాంటి బిల్లు రావడానికి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా అరే ఇది కరెక్టే కదా అని ఒక అభిప్రాయం కూడా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తుంది. ఇప్పుడు నేర చరిత్రలు ఎవరైనా కూడా చట్టసభల్లో ఉండొద్దని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఇదే అభిప్రాయం సర్వత్ర వ్యక్తం అవుతుంది. కానీ కాంగ్రెస్ అగ్రనేత మాత్రం దీనిపైన మరి విమర్శిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధము, రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఇస్తుంది ఈ బిల్లు. తర్వాత మరి దీంట్లో అరెస్ట్ అయినంత మాత్రాన నేరం రుజువైనట్లు కాదు. సో దీంట్లో ఈ బిల్లు ద్వారా మరి ఇది ఖచ్చితంగా కక్ష సాధింపుకు బీజేపీ మరోసారి ప్రయత్నిస్తోంది. దీన్ని అడ్డుకుంటామంటున్నారు. వాస్తవానికి మీరు అన్నట్టు నేను అదే అంటున్నాను. రాహుల్ గాంధీ గారు వారు ఎక్స్పెక్ట్ అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని చర్చిద్దాం. బిల్లు పార్లమెంట్ లో చర్చిద్దాం. చర్చించినప్పుడు కదా అది ఇప్పుడు
ఓన్లీ బెయిల్ విషయంలో చూస్తామా, లేకపోతే నేరంలో రుజువు అయిపోయి శిక్ష పడినప్పుడు చూస్తామా? అదంతా కూడా బిల్లులు మనం చర్చించినప్పుడు వీళ్ళకి చర్చించే అవకాశం ఉంది, వీళ్ళ అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉంది, బలంగా వీళ్ళ వాదనను వినిపించే అవకాశం ఉంది. అలాంటి ప్రక్రియ పార్లమెంట్ ఉండగా దాన్ని పక్కకెట్టేసి ప్రచారంగా వాడుకోవడం కరెక్ట్ గా లేదు. ఓకే ఓకే ఈ చర్చ అయితే జరుగుతోంది. సరే ఏం జరుగుతుందో చూద్దాం. రామకృష్ణ రెడ్డి జేపీసీకి ఇచ్చారు, అది మంచిదే, మంచి నిర్ణయమే. దాని మీద ఇంకా చాలా మంచి చర్చ జరిగి ఇట్లాంటి బిల్లు రూపాంతరం చెందాలని అయితే కోరుకుంటున్నారు సార్ ప్రజలు. ఓకే అది థ్యాంక్ యూ వాంఛనీయం కూడా. థ్యాంక్ యూ సార్. మొత్తానికి రామకృష్ణారెడ్డి గారు ఉపరాష్ట్రపతి నామినేషన్ విషయం కావచ్చు, తర్వాత సరే ఉపరాష్ట్రపతికి మీకు మెజారిటీ ఉంది, దాంట్లో మరి ఇండియా కూటమి వర్సెస్ ఇండియా కూటమి, తెలంగాణ వర్సెస్ మహారాష్ట్ర, ఈ రెండు రకాలుగా జరుగుతున్న దాంట్లో కావచ్చు ఉపరాష్ట్రపతి ఎన్నిక మరి జరుగుతున్న నేపథ్యంలో ఇండియా కూటమి చేస్తున్న నామినేషన్ ఎట్లా చూస్తాము. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కొత్తగా ఈ బిల్లు పాస్ అవుతుందా, దీనిపైన చర్చ అయితే కొనసాగుతుంది, దీన్ని వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటున్నారు. ఏం చెప్తారు ఫైనల్గా? ఇప్పుడు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడుతుందని చెప్పి నిన్న అమిత్ షా గారు ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసినారు. దాని మీద చర్చించవలసినటువంటి అవసరం ప్రతిపక్ష పక్షాలన్నీ కూడా ఉన్నది అక్కడ ఉన్నదాన్ని. థ్యాంక్ యూ రామకృష్ణ రెడ్డి గారు. మొత్తానికి ఉపరాష్ట్రపతి నామినేషన్ అంశంలో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి మరొకసారి ఒక పోటీ జరగబోతోంది దేశవ్యాప్తంగా.